ఇది వ్యాపారం. హలో మామ, ఇప్పుడైతే టైం అయితే నైట్ అయితే 9 అవుతుంది. మేమైతే కాకరకాయ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం తర్వాత రోజుకి. ఇదైతే ఇప్పుడే కటింగ్ అయిందంట. అందుకని ఒక రైతు మన సబ్స్క్రైబర్ ఆయన అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. మా దగ్గర కాకరకాయ అయితే తీసుకుంటారా అని చెప్పి అయితే అడిగారు. సరే అలాగే తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా తీసుకున్నాను. అంటే మధ్యలో బేరాలాడాం. ఆయన కూడా ఇంకా 330 రూపాయలకి ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు. కానీ బయట అయితే 450 నుంచి 500 కూడా ఉంది కాకరకాయ కవర్ అయితే. మనకైతే మాత్రం కావాలని అయితే ఇస్తున్నారు మామ, ఇవ్వాలని అయితే ఇస్తున్నారు ఈ రేటుకి అయితే, లేదంటే అసలు ఈ రేటుకి అయితే రాదు. మేమైతే గట్కేసుగా రింగ్ వరకు వెళ్ళాం. అక్కడికైతే 22 కవర్లు అయితే తెచ్చారు మామ. కార్లు అయితే 22 కవర్లు పట్టినాయి. వీళ్ళే మామ 22 కవర్లు అయితే తెచ్చారు. చెప్పండి మీ పేరు. నేను డాక్టర్ సంతోష్ రెడ్డి. నేను మామ ఫాలోవర్ని. సో రోజు మామ అడుగుతుంటాడు కదా ఎవరైనా రైతులు ఉంటే చెప్పండి అని. తను మహావీర్ రెడ్డి మేడ్చల్ నుంచి. ఈరోజు కాకరకాయ ఉందంటే మామకు చెప్పాను తీసుకోమని. సో అందుకని మామకి ఇవ్వడానికి వచ్చాము. కాకరకాయ అయితే చాలా బాగుందండి. లోకల్కాయ మొత్తం. కవర్ ఎంతకి ఇచ్చారు అది కూడా చెప్పండి, దీంట్లో ఓపెన్ అయిపోద్ది. ఏమండి కవర్ ఏ రేట్కి ఇచ్చారో కూడా చెప్పేయండి అంటున్నాను. తను అడిగారు. మనకి 330 రూపాయలకి ఇచ్చారు కవర్. ఇది మార్కెట్ అయితే ఈరోజు 400, 450 రూపాయలు కూడా ఉంది. మనకైతే మాత్రం తగ్గించేది ఇచ్చారు, చాలా తగ్గించారు. 330 రూపాయలకి అయితే వేసారు. కాకరకాయ చాలా రేట్ ఉంది మార్కెట్లో. మీతో తగ్గించాము. అవి మనకి ఇవ్వాలని ఇచ్చారు. ఇది 330 రూపాయలకి 22 కవర్లు అయితే ఉన్నాయి. 22 కవర్లు అయితే మనం తీసుకున్నాం ఈరోజు. మనకైతే మాత్రం ఈ కవర్లు అయితే చాలా తగ్గించి ఇచ్చారు. 330 అంటే నేను ఆ మార్కెట్కి వెళ్ళాను కదా, వెంటుమోడ మార్కెట్కి. అక్కడ చూసారు కదా అసలు కవర్ ఎంత ఉందో. 400 నుంచి 500 కూడా ఉంది కవర్ అయితే. వీళ్ళైతే మనకి ఈ సార్ వాళ్ళు మనకి అయితే తగ్గించి అయితే ఇచ్చారు. వీళ్ళది మామూలుగా యాక్చువల్గా అయితే ద్రాక్ష తోట అంట. మనం ఆ తోట కూడా ఒకసారి అయితే చూద్దాం. మీకు కూడా ద్రాక్ష తోట ఫామ్ చూడాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేనైతే చూపిస్తాను మీకు చూడాలని అనిపిస్తే. ఆయనకైతే పెద్ద ఫామ్ ఉందంట మా ద్రాక్ష తోట. అదైతే ఇప్పుడే ఇంకా కాపు అయితే మొదలవుతుంది. పిందులు అయితే ఉన్నాయంట. ఇంకా పంట అయితే ఇంకా రాదు. మాకు చూపించడానికి కూడా పూర్తిగా అయితే ఉండదు. కానీ ఒకసారి చూద్దామంటే మాత్రం వెళ్దాం. నేనైతే ఆటో అయితే బ్యాక్ చేసి అక్కడికైతే పెడుతున్నాను, మా కార్కి అయితే బ్యాక్ చేసి పెడుతున్నాను. ఇక్కడైతే నేను డైరెక్ట్గా మాట్లాడాను. కానీ అదైతే ఒక మైక్ అయితే ఆయన దగ్గర ఉంది కదా, ఆయన అయితే మా నాన్నతో మాట్లాడుతుంటే ఆ వాయిస్ అయితే వచ్చింది ఇంట్లోకి. అందుకే మళ్ళీ దీన్ని కూడా మ్యూట్ చేసి మళ్ళీ నేనే మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేనే వీడియో తీసుకుని నేనే మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంది మా. అందుకనే మళ్ళీ వీడియో తీస్తూ తర్వాత మళ్ళీ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను ఆటో అయితే వెనక్కి తిప్పి అయితే పెట్టేశాను. ఈ కవర్లు అయితే ఇప్పుడు మన బండ్లు అయితే వేసుకుని మనం అయితే వెళ్ళిపోదాం మామ. ఇప్పుడైతే నైట్ ఆల్రెడీ 9 అయిపోయింది. ఇక్కడే 9 అయిపోయింది. మేము ఈ కవర్లు వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అయితే 10 అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఇలాగే మనకి చాలా మంది అయితే మెసేజ్లు పెడుతూ ఉంటారు మామ. అంటే మా దగ్గర ఇది ఉంది మరి తీసుకుంటారా అని చెప్పి. అలా మన దగ్గరికి మనకైతే చాలా మంది అయితే మెసేజ్లు పెడుతూ ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే మనకి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఈయనైతే హైదరాబాద్ దగ్గరలోనే కాబట్టి మనం ఈయన మెసేజ్ చేసిన గంటలోనే మనం వెళ్ళైతే సరుకు అయితే తీసేసుకున్నాం. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు మా దగ్గర జామకాయలు ఉన్నాయి, మా దగ్గర పలానా ఉన్నాయని చెప్పి. అవి ఏమవుతుందంటే నాకు హైదరాబాద్ నుంచి దూరం అయిపోతుంది కదా. ఒకవేళ మీరు ఇచ్చినా తక్కువ రేటుకి ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ నాకైతే ట్రాన్స్పోర్ట్ అయితే అవ్వదు. అందుకని నేను కొన్నిటికైతే సరే తర్వాత చూద్దాం అని అయితే స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. నన్ను అయితే వాట్సాప్లో కూడా చాలామంది అయితే మెసేజ్లు పెడతారు. అదే మా దగ్గర పలానా సరుకు ఉందా మీరు తీసుకుంటారా, మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం, లేకపోతే మార్కెట్కి వస్తే మీరు మార్కెట్ నుండి తీసుకోండి అని చెప్పి చాలామంది అయితే మనకి ఇవ్వాలని అయితే ఇస్తారు మా. రేటు తగ్గించే రేట్లు మళ్ళీ మార్కెట్ రేట్లు కూడా కాదు, కొంచెం తగ్గించేస్తారు. కానీ మనకే కుదరదు అంతే. మనం అయితే సరుకు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. టైం అయితే 10:30 అయింది. 9:30 దాటేసింది. 9:45 అవుతుంది. సరే అలాగే వెళ్తున్నాం కదని చెప్పి 9:10 ఒకసారి మళ్ళీ ఒక దెబ్బ అయితే పెట్టేసి మనం బయట పెట్టేసాం. బండి అయితే బయట పెట్టి మేమైతే వ్యాపారం అయితే మొదలు పెట్టేసాం. ఆ రోజే సరుకు కొన్న నైటే. మామూలుగా యాక్చువల్గా అయితే మనం తర్వాత రోజు పొద్దున్న అయితే అమ్ముదామని చెప్పి ముందైతే మనం సరుకు కొన్నాం. కానీ మనకి ఎలాగ టైం ఉంది కదా, 9:30 అవుతుంది, 9:10 అవుతుంది. అలాగే జనం కూడా రోడ్డు మీద బాగానే తిరుగుతున్నారు. అందుకని చెప్పి మేమైతే రోడ్డు మీద అయితే బండి పెట్టి వ్యాపారం అయితే చేసాం. మనం ఒక కవర్ అమ్మినా చాలు కదా, కొంచెం 22 కవర్లు అంటే మనం అమ్మలేం. ఎందుకంటే మనకి పాత వ్యాపారం లెక్క అయితే మనకి ఎలా అయినా అమ్మేస్తాం. కానీ ఇప్పుడైతే మనకి పెట్టడానికి ప్లేస్ ఇవన్నీ లేవు కదా. అందుకని చెప్పి కొంచెం అయిన కాడికి అవుతుందని తర్వాత ముందు రోజు నైట్ అయితే అమ్మేసాం. అప్పుడైతే 2 కవర్లు అమ్మని మా మిగిలిన అయితే తెచ్చి ఇంటి దగ్గర అయితే పెట్టేసాం. ఇదైతే తర్వాత రోజు మార్నింగ్ ఇది. ఇప్పుడైతే టైం అయితే మనకి 8:30 అవుతుంది. 8:30కి మేమైతే బండి తీసుకుని అయితే వెళ్తున్నాం. మార్కెట్కి వెళ్ళలేదు కదా, అందుకనే 8:30 అవుతుంది. ఇంకా మార్కెట్కి ఏమి వెళ్తాం లేదు, సరుకు ఎంత సరుకు ఉంటే. 8:30కి అయితే మేము బండి వేసుకుని ఎలందలకి అయితే దండం పెట్టుకుని మేమైతే పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడ పెడతామంటే ఫిర్యాదు కూడా కమాన్ ఉంది కదా,
కమాన్కి చేర్చి అదే కమాన్ దగ్గరే కమాన్లోనే పెడుతున్నాం. కమాన్ పక్కకి కొన్ని బళ్ళు ఉంటాయి కదా, ఆ పక్కకైతే మేము అక్కడే పెడుతున్నాం, కమాన్ దగ్గరే పెడుతున్నాం. లోపలికి అయితే పెట్టట్లేదు. మా నర్సరీ రోడ్డు ఇది. మా నర్సరీ కాడికి వెళ్ళకుండానే ముందైతే ఈ బండి అయితే పెడుతున్నాం. ఇక ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇలా వెళ్తుంటే ముందు కమాన్ కనబడుతుంది కదా, ఇక్కడ రైట్లో ఇక ఇక్కడ బ్లూ ఆటో ఉంది కదా, ఈ బ్లూ ఆటో దగ్గర పెట్టేస్తున్నాం మామ. కమాన్ లోపలికే ఈ బ్లూ ఆటో దగ్గర మనం పక్కకైతే చేర్చి బండి అయితే పెట్టేసాం. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఎప్పుడు పెట్టలేదు, ఆల్రెడీ ఇక్కడ అమ్ముకుంటున్నారు వాళ్ళే. ఇక్కడ పెట్టుకుంటే పర్లేదు, ఖాళీగానే ఉంది, ప్లేస్ ఉందని చెప్తే అక్కడ పెట్టేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ కదా, ఇంకా నేను బ్రష్ చేయలేదు. మా ఊడైతే ఇప్పుడే లేచాడు. ఇటు పొద్దున్న లేచిన వెంటనే వీడికి ఎలా ఉంటుందంటే వీటితోటి ఏదో మందు వేసినట్టుగా ప్రవర్తిస్తాడనమాట. అంటే తూలిపోతా పడిపోతూ ఉంటాడు. పిల్లలు కదా అలాగే ఉంటారు. వీళ్ళు అయితే మాత్రం ఫుల్ టైంపాస్ అయిపోతున్నావు. నాకు వేరే పనులు ఏవి తెలియదు. ఇంక ఇంట్లో ఉన్నంతసేపు వీడితోటే ఉంటుంది. ఇంకా ఎలా ఉన్నాడో చూడండి. మొన్న వీడి గురించి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు, మీ బాబు ఏం చేస్తున్నారో చూపించండి చాలా రోజులు అయిందని చెప్పి. సరే అని చెప్పి ఇప్పుడు ఆయన యాడ్ చేశాను అంతే. తర్వాత మళ్ళీ బండి దగ్గరికి అయితే వచ్చాను. మా బండి దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దగా వ్యాపారం అయితే లేదు. ఈ లోపు నేను ఇంకొక బండి అయితే పురమాయించాను. మన వాళ్ళదే, మన సబ్స్క్రైబర్ మన వీడియోలో చూపించాను కదా, ఆయన బండి అయితే ఖాళీగా ఉంది ఈరోజు. ఆయన అయితే మార్కెట్కి వెళ్ళాడు కానీ సరుకు ఏం కొనలేదు మావా. ఎందుకంటే ఏది కూడా రీజనబుల్గా రేట్లు వేయలేవు, అన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయి. అందుకని చెప్పి పాపం మార్కెట్ అంతా తిరిగి ఖాళీగా అయితే వచ్చేసాడు ఆయన. ఇంకెలానో ఖాళీ కదని చెప్పి నేను రమ్మంటే వచ్చాడు. తర్వాత దాంట్లో ఒక 10 కవర్లు అయితే వేసుకున్నాం. కాకరకాయ ఖాళీగా ఉంది కదా బండి అని చెప్పి ఒక 10 కవర్లు అయితే వేసాం. ఇదైతే బోర్డు బండి మావా, అంటే బాడీ ఉండదు దీనికి, అందువల్ల వ్యాపారం అయితే దీని మీద కొంచెం బాగానే అవుతుంది. సరుకు అయితే కొంచెం లుక్ కనపడుతుంది బయటికి. మన బండికి బాడీ ఉండడం వల్ల మనం 2-3 రకాలు అయితే వేయలేకపోతున్నాం. మన నుండి మనకి ప్రాబ్లం అయితే చెప్తూ వచ్చాను కదా, అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా 2-3 రకాలు అయితే వేయలేకపోతున్నాం. ఇలాంటి బండి అయితే మనకి ఒక 2-3 రకాలు అయితే వేయచ్చు మావా. ఇక్కడ వ్యాపారం అయితే మాత్రం చాలా స్లోగా ఉంది. అంటే ఈ రోడ్లో ఎప్పుడు అంతే, డే వ్యాపారం ఎప్పుడు ఉండదు, నైట్ వ్యాపారమే, అదే సాయంత్రం వ్యాపారమే. 4 దాటిన తర్వాత ఆ వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడైతే బండ్లు అయితే వేసేసుకుని మేమైతే తీసుకెళ్ళి రోడ్డు మీద అయితే పెట్టేసాము. పెట్టగానే వ్యాపారం అయితే జమ్మని వెళ్ళింది. అంటే చాలా స్పీడ్గా ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బండి ఇక్కడ పెట్టకూడదని చెప్పి మళ్ళీ తీసేయమంటే తర్వాత అక్కడ తీసేసాం. అదే ఇక్కడ బండి పెట్టకూడదు అందుకని చెప్పి వెనకాల వాళ్ళు వచ్చి ఇక్కడ తీసేయరు బాబు తీసేయంటే తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బండి తీసాం. బండి తీసి మళ్ళీ వేరే చోట పెట్టాం. ఇది వేరే చోట పెడితే ఇక్కడ ఏమైందంటే మన ముందు ఇంకా 4-5 బళ్ళు అయితే ఉంటాయి. 4-5 కాదు, ఒక 5-6 బళ్ళు ఉంటాయి. ఆ బళ్ళు వ్యాపారాలు తర్వాత మన లాస్ట్లో ఎక్కడికో వస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద వ్యాపారం అయితే లేదు. బండి అయితే పెట్టాం కానీ పెద్దగా వ్యాపారం అయితే లేదు మామ. ఏదో అలా పోతా ఉంది, కేజీ అర కేజీ అన్నట్టుగా అయితే వెళ్తూ ఉంది. అర కేజీలు అయితే బాగా ఎక్కువ, అర కేజీలు అయితే వెళ్తున్నాయి. కాకరకాయ అయితే మాత్రం నైట్ వేసినప్పుడు అయితే చాలా లుక్ అయితే ఉంది. కానీ డే కూడా పొద్దున్న వేసినప్పుడు కూడా చాలా బాగుంది కాకరకాయ. కానీ ఎండ దెబ్బకి ఏమవుతుందంటే మళ్ళీ ఒళ్ళిపోయినట్టయితే తయారైంది మా కాకరకాయ. ఈ ఎండకే ఇలాగే తయారవుతాయి. అందులోకి ఇవాళ ఎండ అయితే మాత్రం అసలు మామూలు ఎండ లేదు. ఈడమ్మ అసలు వాతావరణాలు ఏంటో మనకేం అర్థం కావట్లేదు. పొద్దున్న అంతానేమో చలి మంచు ఎలా పడితే అలా ఉంటుంది. మళ్ళీ నైట్ అయ్యేసరికి డే ఏమో ఎండ ఎక్కలేని ఎండ అయితే వస్తుంది. అసలు ఈ రోజు ఎండ అయితే మాత్రం చాలా ఎండ ఉంది మామ. అసలు నిన్న మొన్న అయితే చలిగా ఉంది కానీ ఈ రోజు అయితే మాత్రం చాలా ఎండ ఉంది. ఈ ఎండలో మనకి కాకరకాయ ఏమో ఒళ్ళిపోయినట్టయితే తయారైంది. జనం వచ్చిన వాళ్ళు ఏమో ఇది ఫ్రెష్ కాదా పాద్దా అని చెప్పి అయితే అడుగుతున్నారు. అదే ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి అయితే అడుగుతున్నారు. కానీ కాయ చాలా బాగుంది. జనం ఏంటంటే ఏదో వంక పెట్టాలని చెప్పి ఏదో అడుగుతూ ఉంటారు అంతే. మన వ్యాపారం అయితే ఇలా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ అయితే కొట్టారు మామ మనకి. ఇక్కడైతే బండి పెట్టొద్దని చెప్పి వాళ్ళ గొడవ. అంటే మిగిలిన అన్ని బళ్ళు తీయించేశారు, మనదే కాదు అన్ని బళ్ళు తీయించేశారు. ఒక ఫైన్ అయితే కొట్టారు, ఒక 100 రూపాయలు ఫైన్ అయితే కొట్టారు. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బండి తీసేయాల్సి వచ్చింది. మనకేమో ఇదే సరిగ్గా వ్యాపారం అయ్యే టైం. అంటే ఇప్పుడు టైం అయితే 4-4:30 అవుతుంది. సరిగ్గా ఇదే టైంలో వచ్చి మనకైతే ఫైన్ అయితే ఒక 100 రూపాయలు ఫైన్ అయితే కొట్టేశారు మామ. అంటే మనకే కాదు మళ్ళీ మన పక్కన ఇంకో బండి కూడా కొట్టారు. మన టైం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టినా కానీ వ్యాపారం అయితే ఇలాగే తయారవుతుంది. మళ్ళీ తీసుకొచ్చి బండి అయితే అదిగో రోడ్ సైడ్ అవతల ఉంది కదా, అక్కడైతే పెట్టాను. మా బండి అయితే ఇది. ఈ బండి అయితే ఏదో అమ్ముతూ ఉంది ఇలా స్లోగానే. సరిగ్గా ఇదే టైంలో ఇక్కడ కూడా జనం వస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో అక్కడ కూడా వ్యాపారం అవుతుంది. కానీ అక్కడేమో బళ్ళు అయితే తీయించేశారు. ఇక్కడేమో స్లోగా ఉంది. సరుకేమో మన దగ్గర 22 కవర్లు కదా, అదేమో ఇప్పుడే కొంచెం వళ్ళినట్టుగా లుక్ అయితే తయారైంది ఎండ దెబ్బకి. అది మళ్ళీ రేపటికైతే ఇంకా అసలు లుక్ ఉండదేమో అని అదొక భయం. అందుకే ఆయన ఇక్కడికైతే వ్యాపారం అయితే చేస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ ఈ బండి పట్టుకెళ్ళి ఇంకో చోట పెడదామని అయితే అనుకుంటున్నాం. ఆ బండి అయితే ఆపోజిట్లో ఆ రోడ్డు మీద ఉంది, ఆ పక్కనైతే. తర్వాత ఈ బండి తీసుకొచ్చి అయితే రోడ్డు మీద అయితే పెట్టాము. రోడ్డు మీద పెట్టిన తర్వాత వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. కానీ 40 కేజీ కదా, 40 కేజీ వల్ల ఏమవుతుందంటే అర కేజీ వ్యాపారం అయితే చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాకరకాయ అనేసరికి ఎక్కువ పట్టుకెళ్ళరు కదా, అర కేజీ వ్యాపారం అయితే మాత్రం మనకి చాలా ఎక్కువైపోయింది మామ, కేజీలు తక్కువ. ఈ బండి మీద అయితే 10 కవర్లు వేసాం కదా. ఈ 10 కవర్లు మనం పొద్దున్న నుంచి అదే మధ్యాహ్నం నుంచి అక్కడ అమ్మాం. తర్వాత పోలీసు అతను కేసు కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టాం కదా. ఇదంతా అమ్మినా కానీ మన దగ్గర సరుకు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది మామ. ఈ 10 కవర్లో కనీసం మనం ఒక 6 కవర్లు కూడా అమ్మండం చివరి వరకు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసే టైంకి బండి అయితే క్లోజ్ చేసాం. కనీసం ఒక 6 కవర్లు అయితే అమ్ముంటామేమో. ఒక 4 కవర్లు అయితే మళ్ళీ దీంట్లో కూడా మిగిలిపోయింది. వ్యాపారాలు లేవు మా బయట. అంటే మందానే కాదు అసలు ఏ వ్యాపారాలు కూడా లేవు పెద్దగా.
రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయలు అవి పెద్దగా బండ్ల మీద అమ్మట్లేదు. దానికి తోడేమైందంటే వ్యాపారాలు లేవు, ఎవరికీ లేవు. మాకనే కాదు, ఈ కూరగాయల షాపులకి ఆఖరికి మిగిలిన బళ్ళోళ్ళకి కూడా ఎవరికి వ్యాపారాలు అయితే లేవు. మొన్నటి వరకు ఉల్లిపాయ అయితే బాగానే నడిచింది బయట, కానీ ఇప్పుడు కూడా ఉల్లిపాయ కూడా వ్యాపారం లేదు. మన దగ్గర అయితే ఉల్లిపాయ వ్యాపారం కూడా చేశారు, కానీ వాళ్ళకు కూడా ఉల్లిపాయ వ్యాపారం కూడా పెద్దగా ఏమీ లేదు. ఏం వర్కౌట్ అవ్వట్లేదు బయట వ్యాపారాలు అయితే. ఈ నెల అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనం ఈ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వ్యాపారం కొంచెం స్లోగా చేసుకుంటేనే బెటర్. అంటే ఎక్కువ సరుకు వేసుకుని వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా వదిలేయడమే. వ్యాపారం కొంచెం గ్యాప్ తీసుకోవడం కూడా మంచిదే, కానీ మనకు గ్యాప్ అయితే అవ్వదు, కానీ వ్యాపారం స్లోగా చేసుకుంటే సరిపోద్ది. అసలు ఈ రోజు ఏమమ్మింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. అసలు వ్యాపారం ఏమమ్మింది, ఎంత మిగిలింది ఏంటి అనేది. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా వీడియోని. లైక్స్ అయితే మాత్రం అసలు రావట్లేదు. లైక్ వస్తే కొంచెం నా వీడియో అయితే బూస్ట్ అవుతుంది, అదైతే ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది. లైక్ చేయండి మామ. క్యాష్ వచ్చి 52.50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 3,440 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. క్యాష్ వచ్చి 52.50, ఫోన్పేలో అయితే 3,440. మొత్తం అయితే అమ్మకం 8,690 మావ. దాంట్లో సరుకు వచ్చి 7,260 రూపాయలు సరుకు మావ. మిగిలింది 14.30. దాంట్లోంచి మళ్ళీ నిన్న ఒక 800 అమ్మాం కదా, అది కలిపితే 23.30 అయితే మిగిలింది మావ. దాంట్లోంచి ఒక 500 ఆటో, ఒక 100 రూపాయలు టీలు టిఫిన్లు, ఒక 150 రూపాయలు అయితే కవర్లో. ఇవి తీసేగా మర్చిపోయి ఇందాక ఒక ఆటో పెట్టాం కదా, ఆయనకైతే 600 ఇచ్చాను నేను. అవన్నీ తీసేగా మనకైతే 880 రూపాయలు అయితే మిగిలింది. అది కాకుండా ఇంకొక 5 కవర్లు అయితే మిగిలినాయి. ఈ 5 కవర్లు అమ్మితే తక్కువ మనకి ఎంత లేదన్నా ఒక 2,500 రూపాయలు అయితే వస్తాయి ఈ 5 కవర్లు అమ్మితే. ఇది మా ఈరోజు వీడియో అయితే. అంటే ప్రాఫిట్ అయితే కొంచెం పర్లేదు, కానీ 2 రోజులు అయితే అమ్మాల్సి వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ దీనికి తోడు కాంబినేషన్ ఏదో ఒకటి వేసుకుని అయితే అమ్మాలి, లేకపోతే ఇలా ఉత్తిది అయితే వర్కౌట్ అవ్వదు. అది కాకుండా సరుకు అయితే ఉండదు కదా పెద్దగానే. రెండోది అయితే తప్పనిసరిగా వేరే ఐటమ్ అయితే ఏదో ఒకటి వేయాలి. ఇది మా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. సరే మరి ఉంటారు, రేపు పొద్దున అయితే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే కలుద్దాం. బాయ్ మామ. ఇది వ్యాపారం.